పువ్వాడ సుధాకర్ గారు, మీరు ఉద్యమంలో చాలా కీలకంగా పాత్ర పోషిస్తూ వచ్చారు. మీరు చెప్తున్నట్టుగా మొదటి నుంచి రాజ్యాంగ రక్షణ, అఫ్కోర్స్ ఇది క్యాపిటల్ అనేది మెన్షన్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఈ రాజ్యాంగ రక్షణ ఎలా చూస్తున్నారు? మళ్ళీ ఎంతవరకు వాళ్ళ ప్రతిపక్షం చెప్తున్నట్టుగా అవకాశాలు ఉంటాయి? ఇది అమరావతి రైతాంగానికి, అమరావతి ప్రజానీకానికే కాదు, 5 కోట్ల ఆంధ్రులకి ఒక పండగ రోజు. నిజంగా రాష్ట్ర రాజధానిగా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇటువంటి గుర్తింపుగా చేయడం కుదరలా. కానీ మనకి అవకాశం ఏంటంటే చట్టబద్ధత మీద ఏదైతే సందేహాలని అవగాహన లేనటువంటి వ్యక్తులు కనుక ఆ చట్టబద్ధత మీద అవగాహన లేకుండా మాట్లాడటం వల్ల జరిగినటువంటి పరిణామంలో రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు, అయ్యా చట్టబద్ధత లేదని ప్రచారం చేస్తున్నారు వీళ్ళు వైసీపీ వారు, దానికి మీ సమాధానం మాకు ఒక రక్షణ కల్పించండి అని మేము కోరిన మీదట ముఖ్యమంత్రి గారు న్యాయ కోవిధులతో మాట్లాడి చట్ట సవరణ ద్వారా దానికి పార్లమెంటు మాత్రమే ఇది చేయగలదు అని చెప్పేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు గుండెల నిండా చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే మాకు ఉగాది, దీపావళి అన్ని రకాల పండుగలు ఒకేసారి కలిసి వచ్చిన విధంగా ఉంది. ఇది చాలా గర్వకారణం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకి, మాధవ్ గారికి, మాకు అన్ని విధాలు సహకరించిన సుజనా చౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది రైతులందరికీ సమిష్టిగా కృషి అండి. ఇది 1631 రోజులు చేసిన సమిష్టి కృషికి అంతా సక్సెస్, 100% సక్సెస్ అయిందని తెలియజేస్తాం. ఇది మనం ఒకసారి చూడొచ్చు. ఈ ప్రాంతంలో మళ్ళీ ఇక్కడ నుంచి బలమైన సంకల్పాన్ని ఈరోజు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత మరింత ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్న దానికి అవసరమైన ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ప్రత్యేక పూజలు ఇక్కడ చేస్తున్న. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్.